సర్వం శక్తిమయం. మన చుట్టూ శూన్యంలో ఉండేదంతా కూడా శక్తి. దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానిని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం రైట్ ఫ్రీక్వెన్సీలో మన మైండ్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలియకుండానే మన మైండ్ కొన్ని విషయాలకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదో తెలిసినట్టు ఏదో తెలియనట్టు కొన్నింటికి ఆకర్షించబడి మరికొన్నిసార్లు వికర్షించబడుతూ ఉంటాము. కొన్ని ప్లేసెస్ని మనం విజిట్ చేసినప్పుడు అక్కడ పరిసరాలను గమనించినప్పుడు మనకు తెలియకుండా ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి పాజిటివ్గా లేదా నెగిటివ్గా కూడా ఉండవచ్చును. మనకు ఎవరో ఏదో చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మన మైండ్ రేడియో టవర్లా వస్తున్న ప్రతి సిగ్నల్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది. దానికి రైట్ ఫ్రీక్వెన్సీలో ఉండే ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుంది. ఈ యూనివర్స్లో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే యాక్సెస్ చేయడానికి మన మెదడు మనకి సహకరిస్తుంది. ఇది ఫ్యూచర్ని అండ్ పాస్ట్ని రెండింటిని ఒకే టైంలో ప్లే చేయగలదు. అయితే మనం మైండ్ని రైట్ ఫ్రీక్వెన్సీలో పెట్టగలిగితే మనం ఏది చేయాలో మనకి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కొంత శక్తి సహజంగానే ఉంటుంది. కానీ పరిసరాల్లో మార్పులు, ప్రకృతిలో మార్పులు సంభవించడం వల్ల శక్తి స్థాయిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ శక్తి స్థాయిని ఎవరైతే గమనించి నిత్యం వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారో అటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటారు. మన బుర్ర శక్తిని రిసీవ్ చేసుకునే రేడియో టవర్ లాంటిది. మన మెదడు ఏ స్థాయిలో ఉంటే మనం అటువంటి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటాం. మన ఆలోచనలు భిన్నంగా ఉంటూ మనసు చిరాగ్గా ఉంటే మనకు ఆ రోజంతా అలాంటి పరిస్థితులు ఎదురుపడతాయి. అదే మనసు ఆనందంగా ఉంటే మనకు ఆ రోజంతా కలిసే వ్యక్తులు, పరిస్థితులు కూడా అందంగా, ఆనందంగా ఉంటాయి. మీ ముఖంలో వర్చస్సు స్పష్టంగా కనిపిస్తుంది మరియు మీరు అనుకుంటున్న పనులు వెంటనే జరగడానికి అవకాశం ఉంది. మనం ఒక వ్యక్తితో చాలా సాధారణంగా కమ్యూనికేట్ అయినప్పుడు మన శక్తి స్థాయిలో మార్పు సంభవిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ సిగ్నల్స్ మన బ్రెయిన్ సిగ్నల్స్ని మనకు తెలియకుండా కమ్యూనికేట్ చేస్తాయి. అవి మన థాట్ ప్రాసెస్ని మంచి స్థాయిలో తీసుకుని వెళ్ళవచ్చు లేదా చెడగొట్టవచ్చు కూడా. ఈ విషయమంతా మీకు తెలియకుండా జరుగుతుంది. మీకు తెలియకుండానే బాహ్యంగా వ్యక్తపరచలేని భావాలు మీ మైండ్ అండ్ బాడీ రికార్డ్ చేసుకుంటాయి. తర్వాత మీరు చేస్తున్న ప్రయాణంలో వాటి ప్రభావం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఫిజికల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అది అలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు. ముఖ్యమైన పనులను కూడా మనకు తెలియకుండానే చెడగొట్టుకుంటాం. మీ శరీరంలో శక్తి స్థాయి అధికంగా ఉంటే ఈ విషయంలో మన చుట్టూ ఉండే ఎన్నో రికార్డ్స్ని మీరు యాక్సెస్ చేయవచ్చు. జస్ట్ మీరు మీ థాట్ ప్రాసెస్ని అలా యూనివర్స్లోకి విడిచిపెడితే చాలు, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆన్సర్ మీ మైండ్లో పాపప్ అవుతుంది. మీకు ఇదివరకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కూడా. కావాలంటే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. అయితే ఈ శక్తి స్థాయిని శరీరంలో ఎలా ప్యూరిఫై చేసి మన జీవితంలో పనికొచ్చే అంశంగా మారుస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. మనం బాగా అలసిపోయి స్నానం చేసినప్పుడు మళ్ళీ శరీరంలో శక్తి సమతుల్యం చేయబడుతుంది. మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. పంచభూతాలలో నీరు కూడా ఒకటి. దాంతో మనం మానసిక మరియు శారీరక శక్తులను సమతుల్యం చేస్తున్నాం. ఇంకా డీప్గా వెళితే సన్యాసులు, సాధువులు, యోగులు స్నానం చేసినప్పుడు శరీరానికి మట్టి పూసుకొని స్నానం చేస్తారు. ఎందుకంటే అది కూడా ఒక రకంగా పంచభూత శరీర శుద్ధిలో ఒక పాత్రను పోషిస్తుంది. శరీరంలో శక్తి స్థాయిని చెడనివ్వకుండా అధిక మొత్తంలో శరీరంలో శక్తి స్థాయిని నిలబెట్టడానికి అగ్ని మరియు వాయు శుద్ధి కూడా చేస్తారు. ఒక సాధారణ వ్యక్తిగా తల నుండి పాదాల వరకు రోజుకు కనీసం 2 సార్లు స్నానం చేయండి. అది మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన మార్పుని మీలో తీసుకొస్తుంది. చక్కని నిద్రను అందించడంతో పాటుగా మీ థాట్ ప్రాసెస్లో అది ఒక మార్పును తీసుకువస్తుంది. మీరు మగవారైనా లేదా ఆడవారైనా సరే మీరు నుదుటిన కుంకుమ ధరించడం ఉత్తమం. ఎందుకంటే అది ఆజ్ఞాచక్ర స్థానం. మన సాంప్రదాయం ప్రకారం అలా కుంకుమ ధరించడం వల్ల మనకు తెలియకుండానే పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాము. ఆజ్ఞాచక్ర స్థానం అంటే నుదురు భాగం ద్వారా మనం చాలా వరకు శక్తిని తీసుకుంటాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండూ కూడా చాలా వేగంగా ట్రాన్స్మిట్ చేయబడతాయి. అక్కడ కుంకుమ ధరించినప్పుడు పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడంతో పాటు బుద్ధి ప్రచోదనమవుతుంది. ముఖంలో వర్చస్సు వర్ధిల్లుతుంది. మనకి తెలియకుండానే కొంతమందికి మనం అట్రాక్ట్ అవుతాం. దానికి కారణం వాళ్ళ శరీరంలో ఉండే శక్తి స్థాయి. మనలో ఆకర్షణ శక్తి ఏ స్థాయిలో ఉంటే జరిగే పనులు కూడా ఆ స్థాయిలో ఉంటాయి.
శరీరంలో శక్తి స్థాయిని పెంచుకోవడానికి యోగ శ్వాసని శరీరానికి అలవాటు చేయాలి. అంటే 2 ముక్కురంధ్రాల ద్వారా తీవ్ర స్థాయిలో వాయువును తీసుకొని కొంతసేపు హోల్డ్ చేసి తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఇలా కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు చేస్తే శరీరంలో మొలకెత్తబోయే రోగాలు పోతాయి. శరీరం రోగరహితం అవుతుంది. మానసిక స్థితిలో కూడా తీవ్రమైన మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. శరీరం తేజోమయం అవుతుంది. దేహంలో సెల్స్ ఫాస్ట్గా రిపేర్ చేయబడతాయి. మీకు తెలియకుండానే మీరు ఉత్తమమైన వ్యక్తులను కలుస్తారు మరియు అటువంటి పరిస్థితులను ఆకర్షిస్తారు. ఈ విషయం తెలియకపోవడం వల్లనే మనుషులు లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రజలు సరిగ్గా ఊపిరి తీసుకోవడం మర్చిపోయారు. ఊపిరి తీసుకుంటున్నాము అంటే మనం మన ప్రాణశక్తిని తీవ్ర స్థాయిలో తీసుకుంటున్నాము. ఈ ప్రాణశక్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మన పనులను సరిగ్గా చేయగలం. శక్తి అధిక స్థాయిలో తీసుకుని సమతుల్యం చేయడానికి రుద్రాక్షను కూడా మనం ధరించవచ్చు. అది మీ శరీరానికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటకుండా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మన ఆరాని శుద్ధి చేస్తుంది. మెదడులో ఉండే న్యూరాన్స్ సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది. లేదా పంచలోహాలతో నిర్మితమైన కంకణ ధారణ చేయడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలను పొందవచ్చు. లోహం ధరిస్తే శక్తిలో మార్పు ఎలా వస్తుంది అనుకుంటున్నారా? లోహం ద్వారా విద్యుత్ తరంగాలు ప్రవహిస్తాయి. శక్తి కూడా ఒక విద్యుత్ తరంగం లాంటిది. ఆ పంచలోహాలు వాటిని తీసుకుంటాయి మరియు శుద్ధి చేస్తాయి. అందుకే దేవాలయ గోపురం పంచలోహాలతో నిర్మిస్తారు. అవి విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీని తీసుకొని నేరుగా విగ్రహానికి మరియు గాలి గోపురానికి అందిస్తాయి. దేవాలయం మరియు దాని చుట్టుపక్కల ప్రాంగణం అంతా పాజిటివ్ ఎనర్జీతో నింపబడుతుంది. నిత్యం సంధ్యా సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ దేవాలయాలను దర్శించడం ఉత్తమం. దేవాలయాల్లో ఇచ్చే తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, లవంగాల మిశ్రమం ఉంటుంది. ఇది ఒక రకంగా యాంటీవైరల్ మరియు యాంటీబయాటిక్. ఇది శరీరాన్ని రోగరహితం చేసి వాత పిత్త కఫదోషాలను సరిచేస్తుంది. నిత్యం మంత్ర సాధన చేయడం లేదా ఏదో ఒక భగవన్నామాన్ని శ్వాసకి అనుసంధానం చేయడం వల్ల మీరు ఎక్కువ స్థాయిలో శక్తిని పొందవచ్చు. ఏది కుదరకపోతే ఊపిరి తీసుకుంటున్నప్పుడు సో అని, వదులుతున్నప్పుడు హమ్మని మానసికంగా అంటూ శ్వాస మీద దృష్టి ఉంచినప్పుడు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందుకుంటారు. దీనిని అసపగాయత్రి అంటారు. యోగ సాధన చేసేవాళ్ళు ఈ మంత్రం ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మనకి ఎమోషన్స్ అండ్ పెయిన్స్ ఉన్నట్లే జంతు జీవాలకు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని చంపి తింటే వాటి ఎమోషన్స్ మనకు కూడా అంటుకుంటాయి. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తినకుండా శాకాహారాన్ని మాత్రమే తినే ప్రయత్నం చేయండి. మాంసాహారం కంటే శాకాహారంలో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి మరియు వీటి నుండి వచ్చే ప్రోటీన్స్ వల్ల మీ శరీరానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. వాస్తవానికి మనిషి శరీరంలో శాకాహారం తీసుకోవడానికి అనుగుణంగా తయారు చేయబడింది. కాలక్రమంలో ఇది అది తింటూ సాంప్రదాయాలను మరచిపోతూ శరీరంలో తీవ్రమైన మార్పులు చేసుకుంటూ రోగాలను తెచ్చుకుంటున్నారు. మీరు ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే క్యాన్సర్, షుగర్, లివర్ సమస్యలు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు తింటున్న ఆహారంలో వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు కారు మరియు ఇప్పట్లా విచ్చలవిడి ఆహారం తీసుకునేవారు కూడా కాదు. అందుకే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు మరియు వారి శక్తి స్థాయిలో మంచి మార్పులు ఉండేవి. గుర్తుంచుకోండి, ఏది జరగాలన్నా సరే శక్తి అవసరం. ఆ శక్తిని మీరు యోగా, మంత్ర సాధన, ధ్యానం, దేవాలయ దర్శనం ఇలా ఎక్కడి నుండైనా పొందండి. ఒకసారి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరిగితే మీరు కోరుకునేది మీరు సాధిస్తారు. ఏది చేస్తే నాశనం అయిపోతారో అటువంటి పరిస్థితులు మీ నుండి దూరం చేయబడతాయి. ఏది చేస్తే మీ జీవితం ఉత్తమంగా ఉంటుందో అటువంటి పరిస్థితులు మీకు ఎదురుపడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.